హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం వచ్చేసరికి 28 జూలై 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి అండ్ అదేవిధంగా తీసుకుంటే 29 జూలై 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి టోటలీ 2 డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈ రోజు మనకి ఒక కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఒక ముఖ్యమైనటువంటి అంశం మనకి వార్తలో నిలిచింది. సో ఆ యొక్క అంశం ఏది అంటే మనకి చూడండి, మెయిన్గా తీసుకుంటే ఈ రోజున మనకి స్పెషల్లీ యానిమల్ లైట్నింగ్ రిపోర్ట్ అని చెప్పే ఒక అంశం మనకి వార్తలో ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మనకి యొక్క క్వశ్చన్స్కి సంబంధించి వచ్చేటువంటి పాసిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజున మనకి చూడండి, మనకి సెక్యూర్డ్ యానిమల్ లైట్నింగ్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ అనేది మనకి వెలువరిస్తూ ఈ రోజు ఒక అంశం వార్తలో ఇచ్చింది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మే 31 వరకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క కాలం అంటే ఈ యొక్క టైం పీరియడ్ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క రిపోర్ట్ అనేది వెలువరించడం అయితే జరిగింది. సో ఈ యొక్క రిపోర్ట్కి సంబంధించి చూస్తే మనకి మెయిన్గా తీసుకుంటే ఎవరు దీనిని విడుదల చేసింది, ముఖ్యంగా చూడండి, ఏదైనా సరే ఒక రిపోర్ట్ కానీ మనకి వెలువరించబడితే దాన్ని ఎవరైతే రిలీజ్ చేస్తారో, సో ఏ యొక్క సంస్థ నిర్వహించింది ఆ యొక్క అంశం అనేది ఇంపార్టెంట్. సో దీన్ని తీసుకుంటే మనకి ROPC, సో క్లైమేట్ రిపబ్లిక్ అని చెప్పొచ్చు. సో మెయిన్గా చూడండి, మనకి క్లైమేట్ రీజనింగ్ పెనమిట్ కనెక్షన్ అని చెప్పే ఒక కౌన్సిల్ అండ్ అదే విధంగా తీసుకుంటే మనకి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, IMD డిపార్ట్మెంట్. సో ఈ యొక్క 2 సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఒక సంస్థ అని చెప్పవచ్చు. సో వీరు మనకి ఒక నివేదికను విడుదల చేస్తూ వార్తలు ఇచ్చారు. సో ఏంటి అంటే మనకి చూడండి, ముఖ్యంగా లైట్నింగ్ వలన 2021 అండ్ అదేవిధంగా తీసుకుంటే వీటికి సంబంధించి మరణాలు అనేది మనకి ఎంత శాతం, ఎక్కడెక్కడ ఎక్కువగా జరిగాయని చూస్తే చూడండి, బీహార్. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే బీహార్. మనకి టోటల్గా తీసుకుంటే 401 మరణాలు అనేది మనకి సంభవించడమే జరిగాయి. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్ 238 అండ్ మధ్యప్రదేశ్ 228. అండ్ జూలై 11న మనకి ఇండియాలో టోటల్గా తీసుకుంటే 70 మంది మనకి యొక్క లైట్నింగ్ వలన మరణించడం అయితే జరిగింది. చూడండి, మనకి యొక్క సంస్థకు సంబంధించి, సో ఎవరైతే ఈ యొక్క లైట్నింగ్కి సంబంధించి, సో ఈ యొక్క లైట్నింగ్ కారణంగా మరణించారో వారికి సంబంధించి మనకు ఒక రిపోర్ట్ని ఈ యొక్క సంస్థ అనేది వెలువరించడం అయితే జరిగింది. సో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ అదేవిధంగా తీసుకుంటే IIT, ముఖ్యంగా తీసుకుంటే IITs కూడా మనకి ఇందులో భాగస్వామ్యం ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటే ఈ టోటల్ మనకి యొక్క సంస్థలు కలిసి దీన్ని మనకి యొక్క రిపోర్ట్ని వెలువరించడం అయితే జరిగింది. సో మెయిన్గా చూడండి, మనకి యొక్క మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, సో ఆ యొక్క రాష్ట్రంలో జరిగినటువంటి మరణాల శాతం ఎంత, అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఏ సంస్థ వారు దీన్ని వెలువరించారు, సో ఏ టైం పీరియడ్లో మనకి ఇది అనేది వెలువరించబడింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ 3 కాన్సెప్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఈ రోజు వార్తనించినటువంటి ఒక ఫస్ట్ టాపిక్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే మనకి సెక్యూర్డ్ మనకి యాన్యువల్ లైట్నింగ్ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ అనేది మనకి ఈ రోజున వార్తలో నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తనించినటువంటి మరొక అంశం ఏది అంటే మరొక ఇంపార్టెంట్ థింగ్ సంబంధించింది చూస్తే మనకి ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో చూడండి, మెయిన్ టాపిక్ అండి. బిఫోర్ కూడా మనం ఈ యొక్క టాపిక్కి సంబంధించి ఒక అంశం ఇటీవల కాలంలో కూడా చూసాం. సో మరలా ఈ డే కూడా మనకి రావడం అయితే జరిగింది. P8 పోసిడాన్ 8A అని చెప్పే ఒక విమానానికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క పోసిడాన్ 8Aకి సంబంధించినటువంటి అంశం మనం చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున పోసిడాన్ 8A మనకి ఈ రోజున మరొకసారి యొక్క విమానం అనేది వార్తలో నిలిచింది. సో ఈ యొక్క నౌకా విమానాలు ఇటీవల కాలంలో చూసాం, త్రివిధ దళాలలో అత్యంత ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పి. సో అటువంటి త్రివిధ దళాలకు సంబంధించిన ఈ రోజు మరొక అంశం ఏంటి అంటే ఈ యొక్క పోసిడాన్ 8A USAకి సంబంధించిందని చెప్పొచ్చు. సో ఈ యొక్క USAకి సంబంధించి టోటల్గా తీసుకుంటే దీన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి ఈ యొక్క పోసిడాన్ 8Aని నిర్వహిస్తున్నటువంటి సంస్థ అని చెప్పొచ్చు. ఇండియన్ నేవీలో ఉన్నటువంటి ఒక విమానం అనేది మనకి ఈ రోజున వార్తనిచ్చింది. సో మెయిన్గా తీసుకుంటే దీనికి సంబంధించి మనకి దీని యొక్క పోసిడాన్ 10 అనేది మనకి ఈ యొక్క గోవాకు చేరినట్లుగా ఈ యొక్క అంశం ద్వారా వెలువరించడం అయితే జరిగింది. చూడండి, ముఖ్యంగా మనకి యొక్క అంశాలు ఏవైతే ఈ యొక్క
అంతర్జాతీయానికి సంబంధించి కానీ ఏదైనా వార్తలో కనుక నిలిస్తే ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులు ముఖ్యంగా ఎక్కువ శాతం ఇటువంటి అంశాలు కనుక వార్తలో నిలిస్తే ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఒక పోసిడాన్ 8I సంబంధించినటువంటి ఒక విమానానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక అంశం ఏది అంటే మనకి ఈ రోజున మరొక రాష్ట్రం అని చెప్పొచ్చు. సో అస్సాం రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. ఏంటి అంటే సో ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి హిమంత్ బిశ్వ శర్మ గారు, సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి హిమంత్ బిశ్వ శర్మ గారు మనకి ఒక స్కీమ్ ని ప్రవేశపెడుతూ వార్తలు నిలిచారు. సో ఏంటి ఆ యొక్క స్కీమ్ అంటే సో ఆ యొక్క నూతనమైనటువంటి కార్యక్రమం. సో ఏంటి మనకి ఈ యొక్క నూతనమైనటువంటి కార్యక్రమం అంటే ఇటీవల కాలంలో కూడా చూడండి ఈ యొక్క అస్సాం రాష్ట్రానికి సంబంధించి తరచూ వివిధ రకాలైన కార్యక్రమాలతోటి మనకి వార్తలు నిలుస్తున్నాయి. గైస్ ముఖ్యంగా గమనించండి, ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులు ఎక్కువ శాతం తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు, రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఆ అంశాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించండి. ఎందుకు అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మనకి ఎక్కువ శాతం రావడం అనేది జరుగుతుంది. అండ్ రిపీటెడ్ బిట్స్ మీద మనకి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా అడగడానికి అనేది పాసిబిలిటీ ఉంది కనుక సో అటువంటి అంశాలు కనుక ఏదైనా సరే వార్తలు నిలిస్తే ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే యొక్క అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే కరోనాకి సంబంధించి ఎవరైతే మరణించారో సో ఈ యొక్క కరోనాకి సంబంధించి ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మరణాలు కూడా చూసాం మనం. సో ఆ విధంగా ఈ యొక్క మరణాల శాతానికి సంబంధించి చూస్తే ఈ యొక్క రాష్ట్రంలో ఏ వ్యక్తి అయితే ఈ యొక్క కరోనా వ్యాధి బారిన పడి మరణించారో సో ఆ యొక్క కుటుంబ పెద్ద కనుక మరణిస్తే ఆ యొక్క వితంతువులు ఎవరైతే ఉంటారో, వితంతువులుగా మారినటువంటి యొక్క వివాహమైనటువంటి యొక్క మహిళా స్త్రీ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి ఈ రోజుని మనకి ముఖ్యమంత్రి విడో సపోర్ట్ స్కీమ్ ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచారు. చూడండి, విడో సపోర్ట్ స్కీమ్ ఎవరైతే వితంతువులు ఉంటారో వారికి సంబంధించి కొంత ఒక స్కీమ్ ని ఈ రోజున మనకి వీరు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో చూడండి, మనకి దీనికి సంబంధించి చూస్తే మెయిన్ గా తీసుకుంటే 2.5 lakhs అనేది మనకి, అదే విధంగా మంత్లీ వచ్చేసరికి 830 రూపీస్ అనేది వారికి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో వారికి మనకి 2.5 lakhs అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ప్రతి నెల కూడా వారికి ఒక కొంత అమౌంట్ అనేది మనకి 830 రూపీస్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో చూడండి, మనకి ఒక అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఒక విడో సపోర్ట్ స్కీమ్ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా మనకి యొక్క హిమంత్ బిశ్వ శర్మ గారు యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలను తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ ఇటీవల కాలంలో కూడా చూడండి, మనకి ఒక ఎలుగుబంట్లు అనేది మనకి ఆ యొక్క రాష్ట్రంలో ఒక రోడ్ల మీద ప్రవేశించడం వల్ల ఆ యొక్క రహదారులపై ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో సో వివిధ రకాలైన అంశాలు సో ఇలా ఏదైతే ఒక అంశం తరచూ కనుక వార్తలు నిలుస్తుందో ఆ అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే ఇది మనకి ఒక అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నిలిచింది సో మణిపూర్ రాష్ట్రం మనకి వార్తలు నిలిచింది. మణిపూర్ రాష్ట్రం మనకి తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశంగా తీసుకోవచ్చు. ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి అంశాలతో ఈ యొక్క మణిపూర్ రాష్ట్రం మనకి వార్తలు నిలుస్తుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి మణిపూర్ రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. మోనో యాప్, సో ఇటీవల కాలంలో మోనో అని చెప్పే ఒక యాప్ ద్వారా ఈ యొక్క మణిపూర్ రాష్ట్రం వార్తలు నిలవడం అయితే జరిగింది. ఎందుకు అంటే ఆ యొక్క రాష్ట్రంలో విధించినటువంటి ఆ యొక్క మెయిన్ గా ఆ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి లాక్డౌన్ ప్రక్రియను పొడిగించడం ద్వారా సో అక్కడ ఉన్నటువంటి నిత్యావసరాలు ముఖ్యంగా కూడా కూరగాయలకు సంబంధించినటువంటి ఒక కొరత అనేది ఏర్పడడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో సో డోర్ డెలివరీ ఫెసిలిటీ చాలా ఇంపార్టెంట్. ఒక యాప్ ద్వారా కూరగాయలను డోర్ డెలివరీ ఫెసిలిటీ చేసేటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మణిపూర్ రాష్ట్రం మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అటువంటి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి యాప్ ని తయారు చేస్తూ ఈ రోజు వార్తలు నిలిచారు ఆ రాష్ట్ర సీఎం గారు అయినటువంటి ఎన్ బిరల్ సింగ్. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రుల పట్ల అండ్ గవర్నర్స్ పట్ల ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో అటువంటి యొక్క రాష్ట్రంగా ఈ రోజు మనకి మణిపూర్ రాష్ట్రం తీసుకుంటాం. సో వారిలో మనకి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే బైరల్ సింగ్ అండ్ ఎన్ బైరల్ సింగ్ అని చెప్పే ఒక ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఒక కార్యక్రమాన్ని చేపట్టి వార్తలు ఇచ్చారు. సో అది ఏంటి అంటే మరొక యాప్ ని తయారు చేస్తూ వార్తలు ఇచ్చారు. ఆ యాప్ ఏంటంటే MHIM అని చెప్పి ఒక యాప్, మణిపూర్ హోమ్ ఐసోలేషన్ అని చెప్పే ఒక యాప్ ని తయారు చేస్తూ మణిపూర్ హోమ్ ఐసోలేషన్ మేనేజ్మెంట్ అని చెప్పే ఒక యాప్ ని తయారు చేస్తూ వార్తలు ఇచ్చారు. కరోనా వ్యాధికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి యాప్ గా దీనిని మనం పేర్కొనడం అయితే జరిగింది. సో ఎవరైతే ఒక కరోనా వ్యాధి బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నారు
హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధిగ్రస్తుల కొరకు తయారు చేసినటువంటి యాపే మనకి ఈ యొక్క MHIM అని చెప్పి ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి యాప్స్ని తయారు చేయడం మనం చూసాం. సో ప్రత్యేకంగా మనకి ఈ యొక్క యాప్స్కి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో ఈ యొక్క యాప్స్కి సంబంధించి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించే కావచ్చు, వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క కరోనా వ్యాధికి సంబంధించి వస్తున్నటువంటి యాప్స్ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఏ యాప్ ఎందుకు యూజ్ అవుతుంది అండ్ ఏ విధంగా వారికి అందజేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి అంశాలను తీసుకుంటే ఈ రోజు మనకి ఒక మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి MHIM అని చెప్పి ఒక యాప్ అనేది వార్తలు ఇచ్చింది. మణిపూర్ హోమ్ ఐసోలేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి చెప్పవచ్చు. నేమ్లోనే ఉంది మనకి హోమ్ ఐసోలేషన్. సో ఎవరైతే ఈ యొక్క కరోనా వ్యాధి బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వారందరికీ కూడా మెడికల్గా కావచ్చు లేదా వారి యొక్క అవసరాలకు సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క నిత్యావసరాన్ని కూడా వారికి అందించేయడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈ రోజు ఈ యొక్క యాప్ ద్వారా దీన్ని వెలువరించడం అయితే ఈ యొక్క రాష్ట్ర సీఎం గారు దీన్ని వెలువరిస్తూ ఇచ్చారు వార్తల్లో. ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో సో వారికి కావాల్సిన ఆక్సిజన్స్ కావచ్చు, ఆక్సిజన్ కంటైనర్స్ కావచ్చు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని కావచ్చు, అదేవిధంగా తీసుకుంటే మెడిసిన్స్ కూడా. సో ప్రతి ఒక్క దానిని కూడా వారికి వారి ఇంటి యొద్దకే హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి ఈ యొక్క యాప్ ద్వారా దానిని అందజేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ఒక కీలకమైనటువంటి యాప్ అనేది మనకు వచ్చినప్పుడు దాని పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో అటువంటి యాప్స్కి సంబంధించి MH అని చెప్పి ఒక మనకి మెయిన్గా తీసుకుంటే MHIM అని చెప్పి ఒక హోమ్ ఐసోలేషన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఒక మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక కీలకమైనటువంటి MHIM అని చెప్పి ఒక యాప్. సో మెయిన్గా మనకి ఇటువంటి యాప్స్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఎందుకోసం అంటే కరోనాకి సంబంధించి వచ్చినటువంటి యాప్స్ కరోనా కాలంలో అత్యంత ఎక్కువ శాతం పెరిగిపోయింది ఏంటి అంటే యాప్ వినియోగం అని చెప్పి చెప్పవచ్చు. సో అటువంటి యాప్స్కి సంబంధించి ఎందుకోసం ఉపయోగిస్తున్నారు అండ్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ ఏ ప్రక్రియ ఏ రాష్ట్రం. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా చూడండి. సో అటువంటి అంశాలకు సంబంధించి ఈ రోజు మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క మణిపూర్ రాష్ట్రం వార్తలు నిలవడం అయితే జరిగింది. రాష్ట్రం ఏది అంటే మనకి ఈ యొక్క బీహార్ రాష్ట్రం. సో బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు ఈ యొక్క అంశాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క చెట్లను నాటే కార్యక్రమాలు ఇటీవల కాలంలో కూడా చూసాం. మనకి యొక్క డిఫారెస్టేషన్ అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో ఎవరైతే ఈ యొక్క చెట్లను నాటుతూ ఉన్నారో వారికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు అండ్ అవార్డ్స్ను కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క అంశం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటా. జల జీవన్ హరియాలి అని చెప్పి ఒక స్కీమ్ అనేది మనకి వార్తలు నిలిచింది అని చెప్పి. సో ఆ యొక్క స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఒక ట్రీలను పెంచాలి అండ్ మెయిన్గా తీసుకుంటే ఒక చెట్లను నాటాలి, దాని ద్వారా యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చెట్లను నాటే కార్యక్రమం. ఇటీవల కాలంలో కూడా చూస్తే మనకి ఈ యొక్క బీహార్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది అనేక అంశాలతోటి. అండ్ మెయిన్గా తీసుకుంటే UNEPతో ఒక ఒప్పందం అని చెప్పి ఇటీవల కాలంలో. సో ఈ యొక్క మనకి మెయిన్గా ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థతో ఒప్పందాల గురించి కావచ్చు అండ్ పక్షుల సంరక్షణ చట్టాల గురించి అండ్ వాళ్ళు తీసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి జాగ్రత్తలకు సంబంధించి తరచూ కూడా మనకి యొక్క బీహార్ రాష్ట్రం అనేది వార్తలు నిలుస్తుంది. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ రోజు వచ్చేసరికి జల జీవన్ కార్యక్రమాన్ని జల జీవన్ హరియాణి అనే ఒక కార్యక్రమాన్ని ఈ రోజు యొక్క బీహార్ ప్రభుత్వం వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క జల జీవన హరియాలి చెట్లను నాటే కార్యక్రమం. సో మెయిన్గా తీసుకుంటే పర్యావరణాన్ని కాపాడేందుకు గాను పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మనకి ఈ యొక్క జల జీవన హరియాలి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే ఈ రోజు వార్తలు నిలిచినటువంటి జల జీవన హరియాలి అని చెప్పి ఒక స్కీమ్ని ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి నితీష్ కుమార్ గారు ప్రవేశపెడుతూ వార్తలు ఇచ్చారు. సో ఇది మనకి ఈ యొక్క చెట్లను నాటేటువంటి కార్యక్రమం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక టాపిక్ ఏంటి అంటే ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో చూసాం మనకి ఇండియన్ రైల్వేస్ అనేది తరచూ వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేది వస్తున్నాయి. ప్రతి ఒక్కసారి కూడా అంటే వీక్లీ మనకి వన్స్ ఒకసారి అయినా సరే మనకి ఒక ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన అంశాలు అనేది మనం ఇటీవల కాలం నుంచి చర్చిస్తూ వస్తున్నాం. అండ్ మనకి మెయిన్ గా తీసుకుంటే ఇటీవల కాలంలో వైఫై జోన్స్ ని ఏర్పాటు చేశారని చెప్పి టోటల్ గా తీసుకుంటే
6000 రైల్వే స్టేషన్లో ఈ యొక్క వైఫై జోన్స్లను ఏర్పాటు చేశారు. అండ్ అదే విధంగా తీసుకుంటే 4 days బ్యాక్ కూడా చూసాం, అత్యధికంగా మనకి 114 మిలియన్ టన్నుల సరుకుల రవాణా కోసం 11,000 కోట్ల ఆదాయాన్ని పొందినటువంటి ఒక అంశంగా రైల్వేని, మన ఇండియన్ రైల్వేస్ని చూసాం. చాలా ఇంపార్టెంట్, మనకి ఒక టన్నుల విడుదల చేసేటువంటి ఒక సరుకులను రవాణా ప్రక్రియ కోసం కావచ్చు, అనేక విధాలుగా కూడా మనకి ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ అనేది తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ ముఖ్యమైన థింగ్ ఏంటంటే వైఫై జోన్స్. టోటల్గా 6000 రైల్వే స్టేషన్ల యొక్క వైఫై జోన్స్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా మనకి ఆ యొక్క అంశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇటువంటి అంశాలతో మనకి ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ అనేది తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ రోజు వచ్చేసరికి ఇండియన్ రైల్వేస్ మనకి ఆక్సిజన్ సరఫరా అనేటువంటి ఒక కార్యక్రమంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కరోనా కాలంలో అన్ని దేశాలు, ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకు అంటే మనకి యొక్క భారతదేశంలో యొక్క విలయతాండం అలా ఉందని చెప్పవచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఆక్సిజన్ కొరత కూడా చాలా ఉంది. సో అందువల్లే మనకి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని చెప్తున్నా. ఎందుకంటే ఆక్సిజన్ కొరత అనేది మన భారతదేశంలో ఎక్కువగా ఏర్పడిందని చెప్పవచ్చు. సో ఈ రోజు ఆ యొక్క ఆక్సిజన్ కొరతకు సంబంధించి ఆక్సిజన్ సరఫరా కార్యక్రమంతో ఈ యొక్క ఆక్సిజన్ కొరతను పోగొట్టేందుకు, తీర్చేందుకు గాను ఈ రోజు మనకి ఇండియన్ రైల్వేస్ కూడా తన వంతు సహాయాన్ని చేయడానికి పూనుకుంది అని చెప్పవచ్చు. సో మెయిన్గా తీసుకుంటే ఆక్సిజన్ సరఫరా కార్యక్రమం, ఆక్సిజన్ కొరతను తీసేందుకు గాను ఆక్సిజన్ సరఫరాను చేస్తున్నటువంటి ఇండియన్ రైల్వేస్ మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అని చెప్పవచ్చు. వారు నిర్వహిస్తున్నటువంటి యొక్క కార్యక్రమం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ని ప్రారంభించారు. చాలా చాలా ఇంపార్టెంట్, మనకి యొక్క ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ని ప్రారంభించి, సో ఈ యొక్క ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ద్వారా ప్రతి ఒక్క యొక్క ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ ని కావచ్చు, ఆక్సిజన్ కంటైనర్స్ ని కావచ్చు మనకి తరలించడం, అండ్ దాని ద్వారా యొక్క ఆక్సిజన్ సరఫరా ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కొరతను తీర్చేటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించారు మనకి ఈ రోజు యొక్క ఇండియన్ గవర్నమెంట్. సో ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం మనకి వార్తలు నిలిచింది. సో ప్రతి రోజు కూడా మనకి యొక్క ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్నాయి, వివిధ రకాలైన అంశాలు. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్స్ లో వివిధ రకాలైన కార్యక్రమాలను చేపట్టారని చెప్పి, అండ్ మెయిన్ గా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను కూడా, స్కీమ్స్ ను కూడా ప్రారంభించారని చెప్పి చూసాం. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ రోజు ఇటీవల కాలంలో ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి ఒక మొత్తముగా మనకి ఈ యొక్క ఆక్సిజన్ కి సంబంధించే కాకుండా కరోనా కాలంలో ఎంతో ఉపయోగకరంగా అండ్ అదే విధంగా ఎంతో మేలు చేసినటువంటిగా మనం ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ ని తీసుకోవచ్చు. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ రోజు వచ్చేసరికి ఈ ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి ఎక్కువగా మనకి యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని, ఈ యొక్క ఆక్సిజన్ ని సరఫరా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజు మనకి ఇండియన్ రైల్వేస్ అనేది ప్రారంభించడం జరిగింది. అది ఏంటి అంటే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్. సో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ని ప్రారంభించినటువంటి రైల్వేస్ మనకి ఇండియన్ రైల్వేస్ మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. టోటల్ గా తీసుకుంటే 25,629 అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ అనేది ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ని ఏర్పాటు చేసి ఆక్సిజన్ సరఫరా అనేటువంటి ఒక కార్యక్రమంతో ఈ రోజు మనకి ఈ అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే లడాక్. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎక్కువ శాతం మనకి ఈ యొక్క అంశాల పట్ల అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఏవైతే తరచూ మనకి కేంద్ర పాలిత ప్రాంతాలు అనేది వార్తలు నిలుస్తున్నాయో అటువంటి అంశాలు అనేది మనకి ఎక్కువ ఇంపార్టెంట్ గా తీసుకుంటాం. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క లడక్ కేంద్ర పాలిత ప్రాంతం అనేది వార్తలు నిలిచింది. యాన్ ట్యాబ్ అని చెప్పే ఒక అంశం తోటి మనకు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. యాన్ ట్యాబ్ అనే ఒక కార్యక్రమాన్ని ఈ రోజు మనకి యొక్క లడక్ కేంద్ర పాలిత ప్రాంతం అనేది ప్రారంభించడం అయితే జరిగింది. సో ముఖ్యంగా తీసుకుంటే దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఆర్కే మాథూర్ గారు. సో ఆర్కే మాథూర్ గారు మనకి ఈ యొక్క మొత్తం ప్రస్తుతం యొక్క లడక్ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎవరు ఈ యొక్క దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ అంటే సిన్హా గారు. సో ఈ యొక్క సిన్హా గారు మనకి ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉండాలని చెప్పి వ్యవహరిస్తున్నారు. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క యువన్ ట్యాబ్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఈ రోజు మనకి ప్రారంభించి పోతున్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ ఎందువల్ల దీన్ని ప్రారంభించారు అంటే ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం జరుపుతున్నారో, ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నారో, సో అటువంటి వారందరికీ 6 నుంచి 12వ తరగతుల వారికి కూడా ట్యాబ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఒక ప్రక్రియ. చాలా ఇంపార్టెంట్. మనకి ఒక ట్యాబ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం అని చెప్పవచ్చు లడక్ కేంద్ర పాలిత ప్రాంతం. సో ఈ రోజు మనకి పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే విద్యాభ్యాసం చేస్తున్నారో అటువంటి వారందరికీ కోసం ఈ యొక్క యోన్ ట్యాబ్ అని చెప్పి ఒక కార్యక్రమం ద్వారా ట్యాబ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మనకి కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసరికి లడక్.
మొత్తంగా తీసుకుంటే ఈ రోజు మనకి ఫస్ట్ విడత కార్యక్రమంగా 12,300 ట్యాబ్స్ ని విడుదల చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది. సో ప్రభుత్వ పాఠశాల విద్యను అభ్యసిస్తున్నటువంటి వీరందరికీ కూడా మొదటి విడత కార్యక్రమంగా మనకి 12,300 ట్యాబ్స్ ని విడుదల చేస్తూ వార్తలను ఇచ్చారు. సో రిమైనింగ్ కూడా మనకి త్వరలోనే దాన్ని పూర్తి చేస్తారని చెప్పారు. సో ట్యాబ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ యోన్ ట్యాబ్ అని చెప్పి ఒక కార్యక్రమంతో లడక్ కేంద్రపాలిత ప్రాంతం మనకి ఈ రోజు వార్తలు చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు ఉన్నాయో అండ్ మెయిన్ గా తీసుకుంటే పాఠశాలకు సంబంధించి ఇటీవల కాలం నుంచి ఎక్కువగా కూడా మనకి యొక్క ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ప్రైవేట్కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క పాఠశాలకు సంబంధించి విద్యకు సంబంధించి వస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. సో ఇది మనకి ఈ యొక్క లడక్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశం. అండ్ మెయిన్ గా తీసుకుంటే యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ ఎప్పుడైతే వస్తాయో సో దానికి సంబంధించి ఆ యొక్క కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో లెఫ్టినెంట్ గవర్నర్స్, సో వారి యొక్క నేమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ యొక్క అంశాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు యోన్ ట్యాబ్ అని చెప్పి లడక్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక అంశం ఏది అంటే కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. తరచూ వార్తలో నిలిచినటువంటి అంశాల్లో మనకి కేరళ రాష్ట్రం కూడా ఉంది. సో మనం నిన్నటి రోజున కూడా చూసాం అండ్ లాస్ట్ క్లాస్ లో కూడా 4 days బ్యాక్ కూడా చూసాం. మనకి ఈ యొక్క బెల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పి కేరళ రాష్ట్రానికి సంబంధించి ఆ యొక్క శాఖ పోలీస్ శాఖ వారు వృద్ధులకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి చాలా ఇంపార్టెంట్. వృద్ధుల సంరక్షణ చట్టానికి సంబంధించి ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో పోలీస్ శాఖ వారు, రక్షణ శాఖ వారు దాన్ని చేపట్టడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి కేరళ రాష్ట్రం కూడా ఆమోదం తెలిపిందని చెప్పి అండ్ మెయిన్ గా తీసుకుంటే ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఒంటరిగా కావచ్చు లేదంటే వృద్ధుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక అంశమే మనకి బెల్ ఆఫ్ ఫెయిత్ రిమోట్ సెన్సింగ్ డివైస్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఆ వివిధ రకమైనటువంటి అంశాలతో మనకి వివిధ రకమైన ప్రాంతాలు మనకి ముఖ్యంగా కేరళ రాష్ట్రం కూడా మనకి తరచూ వార్తలు ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క కేరళ రాష్ట్రం ఎందుకు వార్తలు నిలిచింది అంటే కేరళ టెక్నాలజీ మిషన్ అనే ఒక అంశాన్ని ప్రారంభించి వార్తనిచ్చింది. ఈ రోజు కూడా మనకి మరొక కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేరళ టెక్నాలజీ మిషన్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఈ రోజు మనకి ప్రారంభించడం అయితే జరిగింది. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటువంటి పినరై విజయన్ గారు. సో పినరన్ విజయ్ గారు ఈ రోజు మనకి ఒక మిషన్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ కేరళ టెక్నాలజీ మిషన్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం అయితే జరిగింది. సో దీన్ని ఎందుకోసం ప్రారంభించారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క టెక్నాలజీ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే యువత ఉన్నారో సో ఈ యొక్క యువతకు నైపుణ్యాన్ని కలిగించే శిక్షణ ఇచ్చేటువంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లాంటివి అని చెప్పి చెప్పవచ్చు. సో అటువంటి టెక్నాలజీని ఇంప్రూవ్ చేసేందుకు గాను ఈ యొక్క టెక్నాలజీ మిషన్ ని ఈ రోజు మనకి యొక్క కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది. సో ఐఐటి కావచ్చు లేదంటే మనకి ఎవరైతే ఉన్నారో డిప్లొమా కంప్లీట్ చేసిన వారు కావచ్చు లేదంటే బీటెక్ లో సిఎస్సి ఆర్ ఈసీ ఏ బ్రాంచ్ అయినా సరే ఎనీ బ్రాంచ్ మనకి ఐటీ ఇటువంటి డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసి వారిలో ఉన్నటువంటి స్కిల్ ని నైపుణ్యాలను నేర్పించేటువంటి ఒక ప్రక్రియ వినూత్నమైనటువంటి కార్యక్రమం మనకి ఈ యొక్క టెక్నాలజీ మిషన్. సో దీన్ని ఈ రోజు మనకి ఒక కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినటువంటి పినరై విజయన్ గారు ప్రారంభించి వార్తలను ఇచ్చారు. అండ్ ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ కేరళ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి నేర్పించే విధంగా అండ్ మెయిన్ గా ఆల్రెడీ ఎవరైతే యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నారో సో అటువంటి వారికి జాబ్స్ అంటే ఉద్యోగ అవకాశాలను కలిగించేటువంటి ఒక అవకాశాన్ని కూడా ఈ రోజు మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే కలిగించడం జరిగింది. ఈ యొక్క టెక్నాలజీ ఆఫ్ మిషన్ అనేటువంటి ఒక కార్యక్రమం పేరిట. అండ్ మెయిన్ గా తీసుకుంటే దీని కొరకు ఎంత మొత్తంలో ఖర్చు చేయనున్నట్లే 300 కోట్ల రూపాయలను ఈ యొక్క నిధులను దీని కొరకు విడుదల చేయడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క టెక్నాలజీ స్కీమ్స్ కి సంబంధించి నైపుణ్యాలకు సంబంధించి ఏవైనటువంటి అంశాలను మనకి రాష్ట్ర ప్రభుత్వాలకు మనకి వస్తూ ఉంటే సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పవచ్చు. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం అయితే జరిగింది. సో ఎవరి కోసం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యువత ఎవరైతే చదువును కంప్లీట్ చేసి ఉన్నారో అండ్ ఆ యొక్క స్కిల్ ని కంప్లీట్ చేసిన యువతకు కూడా మనకి ఉద్యోగ అవకాశాలను కలిగించేటువంటి ఒక కార్యక్రమం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక దేశం ఏది అంటే మాలి దేశం. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ రోజు యొక్క మాలి దేశం చాలా కీలకమైనటువంటి అంశంతో వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఇటీవల కాలంలో యొక్క మాలి దేశానికి సంబంధించి కూడా మనం ఒకసారి చర్చించుకోవడం అయితే జరిగింది. సో మరలా మనకి ఈ రోజు మరొకసారి ఈ యొక్క మాలి దేశం వార్తలు నిలిచింది. ఎందుకు అంటే
రాజకీయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటూ ఈ యొక్క మాలి దేశం మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో కూడా మనకి తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి దేశం ఏది అంటే మాలి దేశం. సో ఈ రోజు వచ్చేసరికి మనకి ఈ యొక్క మాలి దేశానికి రాజకీయ సంక్షోభ పరిస్థితుల వల్ల వార్తలు నిలవడం అయితే జరిగింది. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క పిఎం ఎవరు వ్యవహరిస్తున్నారంటే అసయి గోయిహో అని చెప్పి ఒక వ్యక్తి, ఒక పర్సన్ మనకి ప్రస్తుతం అధ్యక్షులుగా విధులు వ్యవహరిస్తున్నారు. అండ్ మెయిన్గా తీసుకుంటే తాత్కాలికమైనటువంటి ఇక అధ్యక్షులుగా వీరు విధులను నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే మరొకరు మాక్టాన్ జోలే అని చెప్పే వ్యక్తి, అండ్ రక్షణ శాఖకి సంబంధించి డానియల్ సిసు. సో వీరి ముగ్గురు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ యొక్క మాలి దేశానికి సంబంధించి. సో వీరి ముగ్గురిని కూడా ఈ రోజు ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి సైన్యం అరెస్ట్ చేసింది. సో చాలా ఇంపార్టెంట్, మనకి సైన్యం అనేది వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి బంధిస్తూ అంటే ఆ ప్రభుత్వాన్ని వీరి చేతుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఇటువంటి అంశాలు అనేది. సో ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క మాలి దేశానికి సంబంధించి చూసాం. ప్రస్తుతం ఉన్నటువంటి ముగ్గురు మనకి ఈ యొక్క అధ్యక్షులు అయినటువంటి అసయి గోయిహా, అండ్ అదేవిధంగా తీసుకుంటే తాత్కాలిక పర్సన్ అని చెప్పవచ్చు మాక్టాల్ జోలే, అండ్ నెక్స్ట్ రక్షణ శాఖకి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా డానియల్ సిసు. సో వీరి ముగ్గురిని కూడా వారి యొక్క అరెస్ట్ అంటే వారిని బందీలుగా చేసి సైన్యం అధికారికంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని సైన్యమే స్వస్థగతం చేసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి వీరి ముగ్గురిని బంధించి ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉంటారో అధ్యక్షులు, అండ్ మెయిన్గా తీసుకుంటే రక్షణ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి, వీరి ముగ్గురిని కూడా మొత్తంగా వీరిని అధికారాన్ని అంతటిని కూడా వారి హస్తగతం చేసుకొని ఈ రోజు వారిని బంధిస్తూ వార్తలు వచ్చింది. ఇది సేమ్ మనకి ఎలా తీసుకుంటామంటే ఇటీవల కాలంలో కూడా చూసాం. సేమ్ మనం ఇటీవల కాలంలో మయన్మార్కి సంబంధించిందని చెప్పు. మయన్మార్లో ఏ విధంగా అయితే విధ్వంసం ఎలా జరిగిందో ఆ విధంగానే ఈ రోజు మనకి యొక్క మాలి దేశానికి సంబంధించి కూడా ఈ అంశం అనేది వేగెత్తించడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనకి ఇక దేశాలకు సంబంధించి ఇటువంటి అంశాలు వస్తున్నప్పుడు ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క మాలి దేశం మనకి యొక్క రాజకీయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటూ సైన్యమే వారిని బంధించి టోటల్గా ఆ యొక్క ప్రభుత్వాన్ని వారి హస్తగతం చేసుకుంటూ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఇటువంటి అంశాల పట్ల మాలి దేశం మనం ఎదుర్కొన్నటువంటి రాజకీయ సంక్షోభం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి సేమ్ మయన్మార్ అని చెప్తాం. సో ఇటువంటి పరిస్థితి మనకి ఇటీవల కాలంలో కూడా మయన్మార్లో కూడా చూడడం అయితే జరిగిందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ రోజు వార్తలు మరొక టాపిక్ ఏది అంటే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అని చెప్పి ఒక ఆ సంస్థ మనకి వార్తలు వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది దేనికి సంబంధించి అండ్ మెయిన్గా తీసుకుంటే ఏ విధంగా అంటే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 2020 యాక్ట్ మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో దీన్ని ఏ ఆధారంగా ఏర్పాటు చేశారంటే నేషనల్ మనకి గ్రీన్ ట్రైబ్యునల్ అని చెప్పి ఒక యాక్ట్ ఆధారంగా ఈ యొక్క చట్టం ఆధారంగా దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ యొక్క సంస్థని. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క చట్టాన్ని అనుసరించి దీన్ని ఏర్పాటు చేశారు. అండ్ మెయిన్గా తీసుకుంటే ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అంటే ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ అని చెప్పవచ్చు. చట్టబద్ధ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు ఒక చట్టబద్ధ సంస్థ మనకి అని చెప్పవచ్చు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 2020 అని చెప్పి. సో దీనికి సంబంధించి ఈ రోజు ఒక ఒప్పందం కుదురుస్తూ వార్తలు నిలిచింది. ఒప్పందం అంటే ఒక దానికి పర్మిషన్ ఇస్తూ వార్తలు నిలిచిందని చెప్పవచ్చు. సో ఆ యొక్క స్కీమ్ ఏంటి, ఆ యొక్క ప్రోగ్రామ్ ఏంటి అంటే ముఖ్యంగా మనం తీసుకుంటే విశ్వామిత్ర రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. చాలా ఇంపార్టెంట్ మనకి విశ్వామిత్ర రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. సో రివర్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాం. సో విశ్వామిత్ర రివర్ డెవలప్మెంట్ అభివృద్ధి ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అండ్ ముఖ్యంగా తీసుకుంటే మనకి ఒక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. దీనికి పర్మిషన్ ఇస్తూ ఈ రోజు వార్తలు వచ్చింది. సో ఈ యొక్క గ్రీన్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క అంశం అనేది ఏంటి అంటే నేషనల్ గ్రీన్ జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ అని చెప్పి ఒక సంస్థ ఈ రోజు ఈ యొక్క రివర్ ప్రాజెక్ట్ కి పర్మిషన్ ఇస్తూ వార్తలు నిలిచింది. విశ్వామిత్ర రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ యొక్క అంశానికి మనకి పర్మిషన్ ఇస్తూ వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 2010కి సంబంధించినటువంటి అంశం. సో ఆ యొక్క యాక్ట్ ఆధారంగా ఈ యొక్క చట్టాన్ని ఏర్పాటు చేశారు. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. సో ఇది మనకి ఈ రోజు ఒక ప్రాజెక్టుకి కీలకమైనటువంటి అంశంతో అంటే ఉత్తర్వులు జారీ చేస్తూ పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ వార్తలు నిలిచిందని చెప్పవచ్చు. అది ఏంటి అంటే మనకి విశ్వామిత్ర మనకి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే బుక్స్. సో పుస్తకాలకు సంబంధించి సో వార్తల్లో నిలిచినటువంటి పుస్తకాలకు సంబంధించినటువంటి అంశాలకు చూస్తే మనకి ఈ రోజు ఫస్ట్ బుక్ వచ్చేసరికి ఎట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్
బ్యాక్ అని చెప్పి ఒక పుస్తకం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా ఉంది, కానీ ఈ రోజు ఈ పుస్తకం అనేది మనకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ని సొంతం చేసుకుంటూ వార్తలో నిలిచింది. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ని పొందుకున్నటువంటి ఒక పుస్తకం ఏది అంటే ఎట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్ అని చెప్పి ఒక పుస్తకం మనకి వార్తలో నిలిచింది. అండ్ మెయిన్ గా దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ని పొందుకున్నటువంటి రచయిత గారు ఎవరు అంటే డేవిడ్ డియాప్, ఫ్రెంచ్ దేశస్తుడు. సో ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి డేవిడ్ డియాప్ అని చెప్పి ఒక పర్సన్ మనకి ఈ రోజు మనకి యొక్క ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ని పొందుకొని వార్తలు ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క పుస్తకాలకు సంబంధించి వస్తున్నటువంటి అవార్డ్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఒక పుస్తకానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ మరొక అంశం, మరొక పుస్తకం అంటే ఏంటి అంటే ఈ రోజు మరొక పుస్తకం కూడా వార్తలు నిలిచింది. ఇంటర్నేషనల్ బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు పొందినటువంటి అంశం అని చెప్పి చెప్పవచ్చు. ఇంటర్నేషనల్ మనకి బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు గ్రహీత బుక్ ఏది అంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఇంటర్నేషనల్ క్రిసిసెస్. సో ట్రాన్స్ఫర్మేషనల్ ఇంటర్నేషనల్ క్రిసిస్ అని చెప్పే ఒక పుస్తకానికి ఈ రోజు మనకి ఈ యొక్క మెయిన్ గా తీసుకుంటే ఇంటర్నేషనల్ బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును పొందుకోవడం అయితే జరిగింది. చూడండి, మనకి ఇటీవల కాలంలో మరొక అంశం కూడా వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఒక బుక్ అనేది మనకి వార్తను ఇచ్చింది. సో బుక్స్ కి సంబంధించి కూడా మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. సో ఆ యొక్క బుక్ కి సంబంధించి చూస్తే ఈ రోజున మనకి రైడింగ్ ఫ్రీ అని చెప్పి ఒక బుక్ అనేది మనకి వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఏంటి మనకి అంటే ఈ యొక్క రైడింగ్ ఫ్రీ అంటే చూడండి ఇండియన్ ఏంజల్స్, సో హార్వే రైడర్స్ అని చెప్పి చెప్పవచ్చు. సో అటువంటి వారికి సంబంధించి 2000 ఒలింపిక్స్ మనకి తర్వాత 2000 తర్వాత జరిగినటువంటి యొక్క ఒలింపిక్స్ లో మనకి యొక్క రైడర్స్ అనేది రావడం అనేది జరిగిందని చెప్పి చెప్పవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఒక బుక్ అనేది మనకి వార్తలు వచ్చింది. సో ఏంటి ఆ యొక్క బుక్ అంటే రైడర్స్ ఫ్రీ అని చెప్పి చెప్పవచ్చు. సో దాని యొక్క రైటర్ ఎవరు అంటే మనకి హార్వే రైడర్. సో హార్వే రైడర్ అని చెప్పి ఒక రచయిత గారు ఈ యొక్క బుక్ ని రచించారు. సో ఇది మనకి ఈరోజు ప్రఖ్యాతి పొందినటువంటి ఒక పుస్తకాల జాబితాలోకి చేరడం అయితే జరిగింది. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ కి సంబంధించినటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి వ్యక్తులు. సో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఏంటి అంటే మనకి చూడండి, సో ఫస్ట్ ఇండియన్ ఇన్ ది టోక్యో ఒలింపిక్స్. మోస్ట్ ఇంపార్టెంట్ విస్ట్ అండి మనకి చూడండి, ఫస్ట్ ఇండియన్ ఇన్ ది టోక్యో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్ అని చెప్పి చెప్పొచ్చు. సో దానికి సంబంధించి ఈ రోజు మనకి జడ్జి గా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి దీపక్ కాబ్రా గారు. సో దీపక్ కాబ్రా గారు ఈ రోజున మనకి ఒక నూతనమైనటువంటి నియామక ప్రక్రియ ద్వారా వీరు మనకి ఈ రోజున నిలవడం అయితే జరిగింది. సో మెయిన్ గా చూడండి దీపక్ కాబ్రా గారు మనకి ఒక ముఖ్యమైనటువంటి అంశంతో వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే క్రిస్ గేల్. సో మనకి చూడండి వెస్టిండీస్ కి సంబంధించి ఒక క్రికెటర్ గా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వీరు క్రిస్ గేల్ గారు. సో వీరికి సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్, చరిత్రలోనే మనకి చూడండి మనకి ఇప్పటి వరకు T20 చరిత్రలోనే 14,000 రన్స్ సాధించినటువంటి ఏకైక ఆటగాడు అని చెప్పి చెప్పవచ్చు. సో ఆల్ T20 రికార్డ్ అని కూడా చెప్పవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ రోజున క్రికెట్ కి సంబంధించి ఒక రికార్డు, ఒక చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తిగా ఈ రోజు మనకి ఒక క్రిస్ గేల్ గారు వార్తలు నిలవడం అయితే జరిగింది. చూడండి గాయస్, మనకి ఏదైతే సరే ఒక అంశం కనుక వార్తలు నిలిస్తే ముఖ్యంగా చూడండి ఈ యొక్క వ్యక్తులకు సంబంధించి నియామక ప్రక్రియల ద్వారా కావచ్చు, వివిధ రకమైన అంశాల ద్వారా కావచ్చు, సో ఏదైనా సరే ఒక కార్యక్రమం ద్వారా తరచూ కనుక వార్తలు నిలిస్తే ఆయా అంశాల పట్ల, ఆయా వ్యక్తుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు యొక్క వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు. సో గైస్, ఇది మనకి ఈ రోజు వార్తలు అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి, అండ్ వార్తలు వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి, అండ్ మెయిన్ గా తీసుకుంటే ఒక ఇంపార్టెంట్ బుక్స్ కు సంబంధించినటువంటి అంశాలు. ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఆప్టిట్యూడ్ క్లాసెస్ ని కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు కనుక చూడాలనుకుంటే విజిట్ చేయండి. అండ్ అదేవిధంగా తీసుకుంటే మా వీడియోస్ కానీ, మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి వీడియోని, మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.